వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను హిమ. చామకూర మల్లారెడ్డి ఈ పేరుకు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. పాలమ్మినా పూలమ్మినా అనే డైలాగులతో అందరి చూపు తన వైపుకు తిప్పుకున్నాడు. ఏం మాట్లాడినా సెన్సేషనే, ఏం చేసినా సోషల్ మీడియా ఆగమే. మాటల్లోనే కాదు, చేతల్లో కూడా ఆయన మల్లారెడ్డి ఇలాగే ఉండాలి అనిపించుకున్నాడు. అలాంటి మల్లారెడ్డి ఇంట్లో మరో టాలెంటెడ్ పర్సన్ కూడా ఉన్నారు. ఇప్పటికే మల్లారెడ్డికి అసలైన వారసురాలు అనిపించుకున్నారు. ఆమె మామలాగే మాట్లాడుతూ మామలాగే దూసుకుపోతున్నారు. ఆయన కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి. ఈ వీడియోలో కనిపిస్తుంది ఎవరో మంచి క్లాసికల్ డాన్సర్ అనుకుంటారేమో, కాదండి, మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డిని. పేరు మోసిన డాన్సర్లకు ఏమాత్రం తీసిపోకుండా ఆమె వేసిన స్టెప్లు, పలికించిన హావభావాలు చూడముచ్చటగా ఉన్నాయంటున్నారు నెటిజన్లు. మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠలో నిర్వహించిన వార్షిక ఏకత్వ దినోత్సవ వేడుక 2025లో ఆమె పర్ఫార్మెన్స్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. అలా అని ఆమె ఏదో సినిమాల్లో కుప్పిగంతలు వేయలేదు. చూడ చక్కగా ఉండే క్లాసికల్ డాన్స్ వేసింది. పార్వతీదేవి గెటప్ వేసి శివుని పాటకు పాదం కరిపింది. మన కల్చర్ ఉట్టుపడేలా ఆమె వేసుకున్న వేషధారణ, పలికించిన హావభావాలు, చేసిన క్లాసికల్ డాన్స్ అక్కడున్న వారిని మంత్రముగ్ధులను చేసేశాయి. శ్రీ గణేశ దేవా శ్రీ గణేశ పాటకు ప్రీతిరెడ్డి వేసిన డాన్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది. ఆమె డాన్స్ చేయడంలో పెద్ద స్పెషాలిటీ ఏముందిలే అనుకోకండి. ఎందుకంటే ఒక మనిషికి 1-2 టాలెంట్ ఉంటేనే ఆహా ఓహో అనేస్తూ ఉంటారు. కానీ మల్లారెడ్డి కోడలు మల్టీ టాలెంటెడ్. ఆమె పేరు మోసిన డాక్టర్. అంతేకాదు, మల్లారెడ్డి హెల్త్ సిటీ వైస్ చైర్మన్ గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంకోవైపు మల్లారెడ్డి యూనివర్సిటీ డైరెక్టర్ గా అన్ని చక్కబెడుతూ ఉంటారు. ఆమెకు క్షణం కూడా తీరిక ఉండదు. మల్లారెడ్డి ఆయన కొడుకు రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉంటారు. అందుకే యూనివర్సిటీ హెల్త్ సిటీ బాధ్యతలు చాలా వరకు ప్రీతిరెడ్డినే చూసుకుంటారు. మహిళల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇంత బిజీగా ఉంటున్నా సరే ఆమె తన టాలెంట్ ను మర్చిపోలేదు. వార్షిక ఏకత్వ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది. ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ తో మల్లారెడ్డికి మరింత పేరు తీసుకొచ్చిందని అంటున్నారు ఆయన అభిమానులు. అంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే మన సాంప్రదాయాలను గుర్తు చేసేలా ఆమె చేసిన పర్ఫార్మెన్స్ కు ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. మరి అసలే కోడలు అంటే ఎంతో అపురూపంగా చూసుకునే మల్లారెడ్డి గారు ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడకుండా ఉంటారా? అందుకే స్టేజ్ ఎక్కి మరి పొగడ్తల వర్షం కురిపించారు. మరి ఆమె డాన్స్ పర్ఫార్మెన్స్ పై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి.